వెల్కమ్ టు నెట్ గురు యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో 10వ తరగతి హాల్ టికెట్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ బిఎస్ఈఏపీ అని చెప్పేసి గూగుల్లో సెర్చ్ చేసుకోవాలి. సో అలా సెర్చ్ చేసుకున్న తర్వాత మనకి ఫస్ట్ వెబ్సైట్ వస్తుందన్నమాట, bsceap.gov.in అని చెప్పేసి. సో దీని మీద క్లిక్ చేసుకోవాలి. సో ఇలా క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ పైన ఉంటుందన్నమాట, ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్ 2025 హాల్ టికెట్స్ అని చెప్పేసి. సో దీని మీద క్లిక్ చేసుకోవాలి. సో ఇలా క్లిక్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ రెగ్యులరా ప్రైవేట్ అని చెప్పేసి అడుగుతుంది. సో మీరు రెగ్యులర్ అయితే రెగ్యులర్ హాల్ టికెట్స్ డౌన్లోడ్ అని ఉంది కదా, ఫస్ట్ ఆప్షన్. సో దాని మీద క్లిక్ చేయాలి. సో ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇలా వస్తుందన్నమాట అని ఉంది కదా. సో ఇక్కడ క్లిక్ చేసి మీరు మీ డిస్ట్రిక్ట్ని ఎంచుకోవాలన్నమాట. సో ఇక్కడ కొత్త డిస్ట్రిక్ట్స్ కూడా ఉన్నాయి. సో మీరు ఏ డిస్ట్రిక్ట్లో అయితే స్కూల్ 10th చదువుతున్నారో ఆ డిస్ట్రిక్ట్ని ఎంచుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేమ్ ఆఫ్ ద స్కూల్ అని ఉంది కదా. సో అక్కడ క్లిక్ చేసి మీ స్కూల్ అనేది మీరు ఎంచుకోవాలన్నమాట. సో ఇక్కడ నేను వచ్చేసి స్కూల్ సెలెక్ట్ చేస్తున్నాను. నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ అని ఉంది కదా. సో ఇక్కడ క్లిక్ చేయగానే నేను ఎంచుకున్న స్కూల్లో ఎవరైతే 10th చదువుతున్నారో సో వాళ్ళ యొక్క పేర్లన్నీ ఇక్కడ వచ్చేస్తాయి అన్నమాట. సో ఇక్కడ స్టూడెంట్ యొక్క పేరుని మనం ఎంచుకోవాలి. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అని ఉంది కదా. సో ఇక్కడ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ అనేది మనం యాజ్ పర్ స్కూల్ రికార్డ్స్ ప్రకారం ఇవ్వాలన్నమాట. సో అలా ఇవ్వకుంటే మిస్ మ్యాచ్ అయ్యి హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ అవ్వదు. సో నేను యాజ్ పర్ స్కూల్ రికార్డ్ ప్రకారం ఇస్తున్నాను. సో ఇచ్చిన తర్వాత డౌన్లోడ్ హాల్ టికెట్ మీద క్లిక్ చేయాలి. సో ఇలా క్లిక్ చేసిన వెంటనే మీ హాల్ టికెట్ డీటెయిల్స్ అనేది మీకు వచ్చేస్తాయి అన్నమాట. సో దీన్ని ప్రింట్ తీసుకోవడానికి ఇక్కడ ప్రింట్ దిస్ హాల్ టికెట్ ఉంది కదా. సో దీని మీద మనం క్లిక్ చేయగానే మనకి ప్రింట్ అనేది వస్తుంది అనమాట. సో ఈ సేమ్ ప్రాసెస్ అనేది మీరు మొబైల్లో కూడా చేసుకోవచ్చు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెట్ గురు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.